హలో ఎవరివన్, నేను మీ జిల్లా ఉపాధి కల్పనాధికారి గద్వాల మీ ప్రియాంక. ఈ ఛానల్ ద్వారా నేను పోటీ పరీక్షల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరికైతే యాక్సెస్ లేదు, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం లేని వాళ్ళ కోసం, అందులోని ఈ లాక్డౌన్ టైంలో క్లాసెస్ రన్ అవ్వడం కష్టం కాబట్టి ఈ టైంని ఏదైనా ప్రిపరేషన్ కోసం, అలాగే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2కి కానీ ప్రిపేర్ అవ్వడానికి, బేసిక్స్ నేర్చుకోవడానికి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనం ఫస్ట్ డే ఈరోజు భారతదేశ చరిత్ర నుంచి మొదలు పెట్టబోతున్నాం. భారతదేశ చరిత్ర చూసినట్లయితే 3 భాగాలుగా ఉంటుంది. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర. సో ఇందులో మనము ప్రాచీన భారతదేశ చరిత్రలో చూసుకున్నట్లయితే మొట్టమొదటి లెసన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే సింధు నాగరికత అంటారు దీనిని తెలుగులో. నేను మీకు నోట్స్ ఇంగ్లీష్లో, పవర్ పాయింట్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చేస్తాను. తెలుగు మీడియంలో నోట్స్ కావాలి అనుకునే వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేయండి. నాకు మెయిల్ చేస్తే నేను మీకు పీడిఎఫ్ మెయిల్ చేయడం జరుగుతుంది. సో మనం క్లాస్ లెసన్లోకి వెళ్తే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత గురించి తెలుసుకుందాం. సో ఇంట్రడక్షన్, సింధు నాగరికత యొక్క పరిచయానికి వస్తే, కల్చర్ అంటే సంస్కృతి. ముందు సంస్కృతి అంటే డెఫినిషన్ ఏంటి? సంస్కృతి అంటే ఇట్ ఈస్ ద వే ఆఫ్ లివింగ్, అంటే జీవన విధానం. ఒక వ్యక్తి యొక్క, సమాజం యొక్క జీవన విధానాన్ని సంస్కృతి అంటాం. అలాగే సివిలైజేషన్ అంటే నాగరికత, దీనిని తెలుగులో నాగరికత అంటారు. అసలు నాగరికత అంటే అడ్వాన్స్మెంట్ ఇన్ మెటీరియల్ ఆస్పెక్ట్స్ అండ్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సివిలైజేషన్. అంటే వస్తుపరంగా మరియు సాంకేతిక పరంగా అభివృద్ధి చెందడాన్ని నాగరికత అంటారు. ఫీచర్స్ ఆఫ్ ద సివిలైజేషన్ నాగరికత యొక్క లక్షణాలు ఏంటి అంటే అర్బనైజేషన్, పట్టణీకరణ, స్క్రిప్ట్ రాత విధానం, మెటీరియల్ గ్రోత్, అది వ్యాపార వాణిజ్య పరంగా వస్తువుల యొక్క, టెక్నాలజీ యొక్క సాంకేతిక పెరుగుదల అన్నమాట. అలాగే టెక్నాలజీ అంటే సాంకేతిక అభివృద్ధి, ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ మెటల్స్ అండ్ స్కిల్స్, అంటే నైపుణ్యాన్ని అండ్ మెటల్స్ని, ఖనిజాలని వాడుకుంటూ సాంకేతికతని జోడిస్తూ అభివృద్ధి చెందడం అన్నమాట. ఈ 4 కూడా మనము ఒక నాగరికత యొక్క అభివృద్ధిలో లక్షణాలు. ఇకపోతే చరిత్రలోకి, ఇంట్రడక్షన్లోకి వెళ్తే, బిఫోర్ 1875 there was a belief that there is no civilization before Aryans, which is proved wrong in 1875 as Alexander Cunningham discovered a seal of bull image at Harappa. And 1875 కంటే బిఫోర్, 1875 సంవత్సరం కంటే ముందు, ఆర్యుల కంటే ముందు ఎలాంటి నాగరికత లేదు అనే ఒక నమ్మకం ఉండేది ప్రజల్లో. 1875 కంటే ముందు ఆర్యుల నాగరికతని మొదటి నాగరికత అని చెప్పేసి, భారతదేశంలో మొదటి నాగరికత అని చెప్పేసి ఒక నమ్మకం ఉండేది. కానీ ఈ నమ్మకాన్ని తప్పు అని చెప్పి రుజువు చేస్తూ 1875లో జరిపిన తవ్వకాల ద్వారా అలెగ్జాండర్ కన్నింగమ్ అనే వ్యక్తి హరప్పా అనే ప్రదేశంలో ముప్పురం కలిగిన ఎద్దు ఆకారంలో ఉన్నటువంటి ఒక నాణాన్ని కనుగొనడం జరిగింది. ఈ నాణాన్ని బట్టి, అక్కడ జరిగిన తవ్వకాలని బట్టి అంతకుముందు నాగరికత ఉంది అని చెప్పేసి ఒక అంచనాకి రావడం జరిగింది. ఇన్ 1921 డి సహానీ ఎట్ మోంటెక్మోరీ డిస్ట్రిక్ట్ ఆఫ్ పంజాబ్, అలాగే 1922లో బెనర్జీ ఎట్ లార్ఖానా డిస్ట్రిక్ట్ ఆఫ్ సింధ్. అంటే డి సహానీ అనే వ్యక్తి 1921లో, బెనర్జీ అనే వ్యక్తి 1922లో, ఒక్కొక్కరు కూడా వేరువేరుగా మాంటెగ్మోరీ డిస్ట్రిక్ట్లో ఒకరు, లార్ఖానా డిస్ట్రిక్ట్లో ఒకరు తవ్వకాలు జరపడం జరిగింది. ఈ ఇద్దరు కూడా, డి సహానీ అండ్ బెనర్జీ అనే వ్యక్తులు కూడా సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో తవ్వకాలు జరపడం జరిగింది. దిస్ సివిలైజేషన్ బిలాంగ్స్ టు ద కాపర్ స్టోన్ ఏజ్. ఈ సింధు నాగరికత అనేది రాతి యుగపు నాగరికతకు చెందినది అంటాము. ఇట్ టేక్స్ ఎ ర్యాంక్ విత్ వ్యాలీస్ ఆఫ్ నైల్ అండ్ టైగ్రిస్. సో నైల్ నది మరియు టైగ్రిస్ నది యొక్క నాగరికతలకి సమానంగా స్థానాన్ని సంపాదించుకుంది. సో
ఇట్ ఈస్ ద మోస్ట్ ఏన్షియంట్ ఫేజ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్. మానవుని యొక్క నాగరికతలో అత్యంత ప్రాచీనమైనది అని చెప్పవచ్చు. సివిలైజేషన్ ఫస్ట్ నేమ్డ్ యాజ్ ఇండో సుమేరియన్. సో మొదటిగా ఈ నాగరికతను ఇండో సుమేరియన్ నాగరికత అనేవాళ్ళు. ఎందుకంటే ఈ సింధు నాగరికత ప్రజలకి, సింధు నాగరికత ప్రజా విధానానికి అలాగే సుమేరియన్కి మధ్య ఉన్న పోలికల వల్ల ముందుగా ఇండో సుమేరియన్ అని పేర్కొనడం జరిగింది. కానీ తరువాత జరిపిన తవ్వకాల ద్వారా, తర్వాత జరిగిన పరిశీలనల ద్వారా వీళ్ళిద్దరు ఎవరికి వాళ్ళే వేరు, ఈ రెండు నాగరికతలు వేటికవే వేరు వేరు అని చెప్పి అంచనా వేయడం జరిగింది. జాన్ మార్షల్ కాల్డ్ ఇట్ యాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికతకి ఈ పేరుని పెట్టింది జాన్ మార్షల్. అలాగే కేఎన్ దీక్షిత్ అనే వ్యక్తి ఫస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మొట్టమొదటి నాగరికత అని చెప్పి దీన్ని పేర్కొనడం జరిగింది. ఎందుకు దీనిని మొట్టమొదటి భారతదేశపు నాగరికత అని పేర్కొన్నారు అంటే ఇది కేవలం సింధు నాగరికత, సింధు ప్రాంతం, సింధు నదీ పరివాహ ప్రాంతంలోనే కాకుండా మొత్తం ఉత్తర భారతదేశం అంతా కూడా వ్యాప్తి చెంది ఉంది కాబట్టి దీనిని భారతదేశపు మొదటి నాగరికత అని చెప్పి కేఎన్ దీక్షిత్ అనే వ్యక్తి పేర్కొనడం జరిగింది. మెయిన్ ఫీచర్స్, ముఖ్యమైన లక్షణాలకు వచ్చేస్తే సిటీ లైఫ్, బిల్డింగ్స్, పబ్లిక్ బిల్డింగ్స్, పొలిటికల్ కండిషన్, సోషల్ కండిషన్, ఎకనామిక్ కండిషన్, ఆర్ట్, ఇన్స్క్రిప్షన్స్, రిలీజియన్, ఎక్స్టెంట్, ఒరిజిన్, ఆథర్షిప్, డేట్, డిసపియరెన్స్. ఏదైనా నాగరికత కావచ్చు, ఏ రాజ్యం గురించి కావచ్చు, చరిత్రలో ఏదైనా ప్రశ్నకి సమాధానం రాసేటప్పుడు ఈ 14 పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటే రాయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సింధు నాగరికత, అలాగే ఆర్యుల నాగరికత కావచ్చు, అలాగే మగధ రాజ్యం గురించి కావచ్చు, గుప్తుల గురించి కావచ్చు, మొఘలుల గురించి కావచ్చు, ఇలా ఎవరి గురించి మనము ప్రశ్నకి సమాధానం రాస్తున్నా కూడా ఈ 14 పాయింట్స్, ఇందులో అట్లీస్ట్ కనీసం 10 పాయింట్స్ వరకైనా మెన్షన్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక కామన్ పాయింట్గా మనం గుర్తుపెట్టుకుంటే మిగిలింది మనం ఆన్సర్ రాయడం వేటికి అవి వేరువేరుగా గుర్తుపెట్టుకుంటూ రాయడం జరుగుతుంది. సో సిటీ లైఫ్ అంటే పట్టణ జీవన విధానం. సింధు నాగరికత మనం చూసినట్లయితే ప్రజలు పట్టణ జీవన విధానాన్ని అవలంబించినారు. ఇందులో సిటీ లైఫ్లో వచ్చేసి అర్బన్ సివిలైజేషన్, పట్టణీకరణ, టౌన్ ప్లానింగ్, పబ్లిక్ వెల్స్ అంటే ప్రజలకి ఉపయోగకరమైన బావులు తవ్వబడి ఉన్నాయి, ల్యాంప్ పోస్ట్ ఎట్ ఇంటర్వేల్స్ అంటే స్ట్రీట్ వీధి దీపాలు అరేంజ్మెంట్ అనేది ఉండింది. అలాగే డ్రైనేజ్ సిస్టమ్. సింధు నాగరికతలో చాలా ముఖ్యమైనది డ్రైనేజ్ సిస్టమ్. వీళ్ళు మంచి డ్రైనేజ్ సిస్టమ్, ఎక్స్టెన్సివ్ డ్రైనేజ్ సిస్టమ్ని వాడడం జరిగింది. It clearly indicated that Indus people adapted advanced principles of sanitation and health. So, ఈ సిటీ లైఫ్ని అలాగే డ్రైనేజ్ సిస్టమ్, వీళ్ళు అవలంబించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ని బట్టి, డ్రైనేజ్ వ్యవస్థని బట్టి వీళ్ళు ఆరోగ్యానికి మరియు పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇచ్చినారు అని చెప్పేసి పేర్కొనవచ్చు. అలాగే బిల్డింగ్స్ అండ్ హౌసింగ్, సెకండ్ పాయింట్ వచ్చేసి బిల్డింగ్స్ అండ్ హౌసింగ్. వీళ్ళ నివాస స్థలాలు, స్మాల్ అండ్ బిగ్ హౌజెస్ ఉండేవి, పెద్దవి మరియు చిన్న నివాసాలు ఉండేవి. ప్లెయిన్ హౌజెస్, నో స్కల్ప్చర్స్ అంటే విగ్రహాలు. సో ఎలాంటి పెయింటింగ్స్ కానీ స్కల్ప్చర్స్ కానీ లేకుండా ప్లెయిన్ హౌజెస్ ఉండేవి. వాళ్ళు కాల్చిన ఇటుకలను వాడడం జరిగింది. దే యూజ్డ్ బర్న్ట్ బ్రిక్స్, మడ్ ప్లాస్టర్ యూజ్ చేసినారు. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ ప్రజెంట్, బహుళ అంతస్తుల బిల్డింగ్లు కూడా వీళ్ళ నాగరికతలో మనం చూడవచ్చు. అలాగే జిప్సమ్ నాట్ నోన్. సింధు నాగరికత ప్రజలకి జిప్సమ్ అనేది తెలీదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ బిట్. సింధు నాగరికత ప్రజలకి తెలియనిది ఏది అంటే జిప్సమ్ తెలీదు. పబ్లిక్ బిల్డింగ్స్, ప్రభుత్వ భవనాలు వచ్చేసి టౌన్ అసెంబ్లీ హాల్. ఇక్కడ మనకి టౌన్ అసెంబ్లీ హాల్ బయటపడింది. టోటల్ 80 స్క్వేర్ ఫీట్, 80 చదరపు గజాల విస్తీర్ణం కలిగినటువంటి టౌన్ అసెంబ్లీ హాల్ బయటపడింది. 2-3 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గ్రేట్ బాత్ అండ్ గ్రేట్ గ్రానరీ, మహా స్నాన వాటిక మరియు మహా ధాన్య భాండాగారము. మహాస్నాన వాటిక మహంజోదారోలో బయటపడింది. ఈ మహాస్నాన వాటికకి ఒకవైపు నుండి వేడి నీటి పంపు అరేంజ్మెంట్, వేడి నీటి పంపు వ్యవస్థ కూడా ఉండింది.
గ్రేట్ గ్రానరీ మహాధాన్య భాండాగారం ఇది హరప్ప అనే ప్రదేశంలో బయటపడింది. ఈ ధాన్య భాండాగారాన్ని ఫుడ్ స్టోరేజ్ కోసం, అంటే ధాన్యాన్ని నిల్వ ఉంచడం కోసం 8 గదులు ఉంటాయి. ఈ భాండాగారంలో 8 గదులతో కూడినటువంటి ఈ కట్టడం హరప్పాలో బయటపడింది. పొలిటికల్ కండిషన్, రాజకీయ వ్యవస్థ. ఫోర్టిఫైడ్ సిటాడెల్ ప్రజెంట్. సో సింధు నాగరికత లో ఫోర్టిఫైడ్ సిటాడెల్ అంటే కోట గోడ. మంచి పటిష్టమైన కోట గోడ నిర్మాణం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ నిర్మాణాన్ని బట్టి వెల్ ఎస్టాబ్లిష్డ్ కింగ్డమ్ అంటే మంచి రాజకీయ వ్యవస్థ అనేది ఉండింది అని చెప్పేసి అంచనా వేయవచ్చు. వెల్ ప్లాన్డ్ టౌన్ అండ్ సిస్టమిక్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రజెంట్. మంచి ప్రణాళికతో కూడినటువంటి పట్టణ నాగరికత, అలాగే సిస్టమిక్ డ్రైనేజ్ సిస్టమ్, మంచి ప్లానింగ్తో కూడినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉండింది. సోషల్ కండిషన్, సామాజిక వ్యవస్థలోకి వస్తే పబ్లిక్ ఎలా ఉండేవాళ్ళు అనేది వస్తే చీఫ్ ఆక్యుపేషన్, వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం, అగ్రికల్చర్. మెయిన్ క్రాప్స్, వీళ్ళు పండించినటువంటి ముఖ్యమైన పంటలు వీట్ గోధుమలు, బార్లీ, కాటన్ పత్తి, రైస్. ఫుడ్, వీళ్ళు తినే ఆహారం గోధుమలు, బార్లీ, రైస్, ఫ్రూట్స్, మిల్క్, ఎగ్, ఫిష్ అండ్ మీట్. డొమెస్టికేటెడ్ ఎనిమల్స్, వీళ్ళు పెంచుకున్న పెంపుడు జంతువులు, వీళ్ళకి తెలిసినటువంటి పెంపుడు జంతువులు హంప్డ్ బుల్ అంటే ముప్పురం కలిగిన ఎద్దు, బఫెల్లో గేదె, పిగ్, షీప్, ఎలిఫెంట్ అండ్ క్యామెల్. వైల్డ్ ఎనిమల్స్ అంటే వీళ్ళకి తెలిసినటువంటి అడవి జంతువులు టైగర్, బేర్, రైనోసిరస్. పులి, బేర్ అలాగే రైనోసిరస్ ఇవన్నీ కూడా తెలుసు వీళ్ళకి. క్యాట్ అండ్ హార్స్ నాట్ నోన్. ఎప్పుడైతే వీళ్ళకి ఇది తెలీదు అనేది ఉంటుందో అది ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ మెటల్స్లో వీళ్ళకి వస్తువులలో జిప్సమ్ అంటే భవనాలను కట్టబడే వస్తువులలో జిప్సమ్ అనేది తెలీదు. అలాగే జంతువులలో వీళ్ళకి క్యాట్ పిల్లి మరియు హార్స్ గుర్రం ఈ రెండు కూడా తెలీదు. మెటల్స్ గోల్డ్, సిల్వర్, కాపర్, లెడ్, బ్రాంజ్ ఇవన్నీ కూడా వీళ్ళు వాడినారు. ఐరన్ నాట్ నోన్, వీళ్ళకి ఇనుము తెలియదు. డ్రెస్ మేడ్ విత్ కాటన్ అండ్ వూల్, పత్తి మరియు ఉన్నితో చేయబడినటువంటి బట్టలని వీళ్ళు ధరించడం జరిగింది. ఆర్నమెంట్స్ ఆభరణాలు మెన్ అండ్ ఉమెన్, పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు కూడా ధరించడం జరిగింది. ఆర్నమెంట్స్ మేడ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, కాపర్ అండ్ ఆల్సో యూజ్డ్ సెమీ ప్రిషియస్ స్టోన్స్ అంటే రాళ్లతో పొదిగినటువంటి అమెజాన్ జెస్పర్ వంటి రాళ్లతో పొదిగినటువంటి బంగారం, వెండి, రాగి ఆభరణాలని వీళ్ళు వాడడం జరిగింది. కల్చర్ ఆఫ్ బ్యూటీ, వీళ్ళు అందానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం, అందానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఉమెన్ యూజ్డ్ హెయిర్ పిన్స్, స్త్రీలు హెయిర్ పిన్స్, ఐ పెయింట్స్, లిప్స్టిక్, ఫేస్ పౌడర్, కోమ్స్ అంటే దువ్వెన, మిర్రర్స్ అద్దాలు ఇవన్నీ కూడా వాడడం జరిగింది. హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, ఇంట్లో వాడబడే వస్తువులు మేడ్ ఆఫ్ వుడ్, స్టోన్, మెటల్స్, పాటరీ. సో చెక్క, రాయి, మిగిలిన ఖనిజాలుతో తయారు చేయబడినటువంటి వస్తువులను వాడడం జరిగింది. కాపర్, బ్రాంజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్, రాగి మరియు కంచుని ఎక్కువగా వాడడం జరిగింది. యూజ్డ్ వీల్ మేడ్ పోటరీ పెయింటెడ్ ఇన్ రెడ్ అండ్ బ్లాక్, ఎరుపు మరియు నలుపు రంగులో పెయింటింగ్ వేయబడినట్టు. పోటరీ అంటే కుండలు, వీళ్ళ కుండలు చాలా చాలా ఇంపార్టెంట్. వీల్ మేడ్ పోటరీ అంటే చక్రం పైన చేయబడినటువంటి కుండలని వీళ్ళు వాడడం జరిగింది. వెపన్స్ ఆఫ్ వార్, యుద్ధంలో వాడబడినటువంటి వెపన్స్ ఆయుధాలు వీళ్ళు యూజ్ చేసింది గొడ్డలు, స్పియర్స్, బోస్, ఆరోస్. విల్లు, బాణం, గొడ్డలు వీళ్ళు వాడడం జరిగింది. డిఫెన్స్ వెపన్స్ లైక్ షీల్డ్స్, హెల్మెట్స్, ఆర్మర్స్ వర్ నాట్ నోన్. వీళ్ళకి యుద్ధ రంగంలో వాడేటటువంటి షీల్డ్స్ కానీ,
హెల్మెట్స్, తలకి పెట్టుకునే హెల్మెట్స్ కానీ, ఆర్మర్స్ కవచాలు కానీ వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా షీల్డ్స్, హెల్మెట్స్, ఆర్మర్స్ ఇవన్నీ కూడా ఇనుముతో తయారు చేస్తారు కాబట్టి వీళ్ళకి అసలు ఇనుము అనే వస్తువే తెలియదు కాబట్టి వీళ్ళకి ఆ వస్తువులు తెలీదు. అమ్యూజ్మెంట్స్, వినోదం. వీళ్ళు వినోదానికి వాడింది డైజింగ్ అంటే పాచికలు ఆడడం, బుల్ ఫైటింగ్ ఎద్దుల పందాలు, డాన్సింగ్ అండ్ మ్యూజిక్. సంగీతం, నృత్యం కూడా వీళ్ళు వినోదంలో భాగంగా ఉండేది. కిడ్స్ ప్లే థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ క్లే అంటే బంకమట్టి. సో వీళ్ళ యొక్క పిల్లలు ఆడుకునేటటువంటి ఆట వస్తువులు బంకమట్టితో తయారు చేయబడినవి వాడినారు. వెయిట్స్ అండ్ మెజర్స్. దే న్యూ బైనరీ అండ్ డెసిమల్ సిస్టమ్స్. అంశ పద్ధతి, దశాంశ పద్ధతి, 2 పద్ధతులు కూడా వీళ్ళకి తెలుసు. అలాగే మెజరింగ్ స్కేల్ 13 inches. వీళ్ళు వాడబడినటువంటి స్కేల్ 13 ఇంచులు ఉండేది. ఫస్ట్ స్కేల్ డిస్కవర్డ్ ఎట్ లోథాల్. ఇది ప్రిలిమ్స్ బిట్. మొట్టమొదటి స్కేల్ ఎక్కడ కనుగొనబడింది అంటే లోథాల్లో కనుగొనబడింది. ఈ స్కేల్ కూడా ఐవరీ ఏనుగుదంతంతో తయారు చేయబడినటువంటిది. స్మాలెస్ట్ డివిజన్ 1.6 millimeters, 1.6 millimeterలు. అత్యంత కనిష్ట కొలత 1.6 millimeters. ఎకనామిక్ కండిషన్. వీళ్ళ సింధు నాగరికత ప్రజల ఆర్థిక వ్యవస్థను చూసినట్లయితే ట్రేడ్ అండ్ కామర్స్ ఫ్లరిష్డ్ ఎక్స్టెన్సివ్లీ. వ్యాపార వాణిజ్యాలు చాలా బాగా అభివృద్ధి చెందాయి. అలాగే ఇండస్ట్రీస్. ఈ సింధు నాగరికత కాలంలో ఉన్నటువంటి పరిశ్రమలు వచ్చేసి వీవింగ్, స్పిన్నింగ్, డైయింగ్. సో నూలు వడకడం, తయారీ, సో డైయింగ్, కలర్ వేయడం అంటే రంగులు వేయడం, బట్టలకి రంగులు వేయడం, ఇలాంటి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. కార్పెంటర్స్, సో వడ్రంగం వాళ్ళు, మేసన్స్, గోల్డ్ స్మిత్, బంగారు ఆభరణాలు తయారు చేసేవాళ్ళు, బ్లాక్ స్మిత్, అలాగే వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్ బుల్లక్ కార్ట్ యూజ్డ్. ట్రాన్స్పోర్ట్లోకి వచ్చేసి వీళ్ళు వాడింది బుల్లక్ కార్ట్, ఎద్దు బండ్లని వాడడం జరిగింది. చీఫ్ పోర్ట్. సో పోర్ట్లోకి వచ్చేసి వీళ్ళ ఓడరేవు, ముఖ్యమైన ఓడరేవు లోథాల్. ఇది కూడా ప్రిలిమ్స్ బిట్. సింధు నాగరికత ప్రజల యొక్క ముఖ్యమైన ఓడరేవు లోథాల్లో ఉంది. ట్రేడ్ విత్ సుమేరియా. వీళ్ళు వ్యాపార వాణిజ్యాన్ని సుమేరియాతో కొనసాగించడం జరిగింది. ఆర్ట్, కళలు. సింధు నాగరికత యొక్క ప్రజల కళల గురించి చూస్తే ఇండస్ పీపుల్ ఆర్ టెక్నికల్లీ స్కిల్డ్. టెక్నికల్గా వీళ్ళు సాంకేతికంగా నైపుణ్యాన్ని కలిగిన వాళ్ళు. డిజైనేటెడ్ పోటరీ. మంచి డిజైన్స్తో షైనింగ్, మెరుపు గల కుండలని వీళ్ళు తయారు చేయడం జరిగింది. బ్రాంజ్ ఇమేజ్ ఆఫ్ డాన్సింగ్ గర్ల్. కంచుతో చేయబడినటువంటి బొమ్మ, డాన్సింగ్ గర్ల్, నృత్యం చేస్తున్న ఒక అమ్మాయి బొమ్మ దొరకడం జరిగింది. అది మొహంజదారో. ఇది ప్రిలిమ్స్ బిట్. డాన్సింగ్ గర్ల్ యొక్క బొమ్మ, కంచు విగ్రహం ఎక్కడ దొరికింది అంటే మొహంజదారోలో. హంపుడ్ బుల్ ఇమేజ్. ఇది ఫస్ట్ పాయింట్లోనే చెప్పుకున్నాం. ముప్పురం కలిగిన ఎద్దు బొమ్మ ఎక్కడ దొరికింది అంటే హరప్పాలో. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు. ఇన్స్క్రిప్షన్స్ ఆన్ సీల్స్ షోస్ ద రైటింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ ఆఫ్ ఇండస్ పీపుల్. సో వీళ్ళు వాడబడినటువంటి నాణేల పైన కానీ, వాల్స్ పైన కానీ, అంటే గోడలు కుడ్యాల మీద కానీ రాసినటువంటి శాసనాలని బట్టి వీళ్ళకి సింధు నాగరికత ప్రజలకి రైటింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్, రాత విధానం మరియు చదవడం తెలుసు అని చెప్పి అంచనా వేయడం జరిగింది. స్క్రిప్ట్. వీళ్ళు రాసిన స్క్రిప్ట్ పిక్టోగ్రాఫిక్. దీనిని బొమ్మల లిపి అని కూడా అంటారు. వీళ్ళ లిపి స్క్రిప్ట్ని బొమ్మల లిపి అంటారు. ఈ సింధు నాగరికత ప్రజల యొక్క బొమ్మల లిపి అనేది రైట్ టు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ టు రైట్
రాసేవాళ్ళు, అంటే కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి రాసేవాళ్ళు. స్క్రిప్ట్ నాట్ ఎట్ డెసిఫర్డ్ బై ఎనీ వన్. సో దురదృష్టవశాత్తు ఈ స్క్రిప్ట్ని, ఈ లిపిని ఇప్పటి వరకు ఎవరు చదవడం జరగలేదు. రిలీజియన్. సో సింధు నాగరికత ప్రజల యొక్క మత విధానం గురించి చూసుకుంటే, దే వర్షిప్ మదర్ గాడెస్ అండ్ పశుపతి. వాళ్ళ యొక్క దేవుడు మదర్ గాడెస్ అంటే అమ్మ తల్లి అంటారు తెలుగులో, పశుపతి. అలాగే ఎనిమల్స్, వీళ్ళు జంతువులని కూడా పూజించడం జరిగింది, ఎద్దులని మరియు పాములను, బుల్స్ అండ్ స్నేక్స్ని వీళ్ళు పూజించడం జరిగింది. వీళ్ళు పూజించిన ట్రీస్ అంటే చెట్లని పూజించడం జరిగింది. రాగి చెట్టుని పూజించడం జరిగింది, పీపల్ ట్రీ అంటారు. ఎంబ్లెమ్స్, వీళ్ళు పూజించిన గుర్తులను కూడా వీళ్ళు, మనం ఇప్పుడు స్వాస్తిక్ని హిందూ మతంలో ఎలా పూజిస్తారో అలాగే సింధు నాగరికత ప్రజలు కొన్ని సింబల్స్ని పూజించడం జరిగింది. అవి లింగ అండ్ యోని, లింగ మరియు యోని అనే ఈ సింబల్స్ని వీళ్ళు పూజించడం జరిగింది. సాక్రిఫైజెస్ అన్నౌన్, చాలా ఇంపార్టెంట్ బిట్ ఫర్ ప్రిలిమ్స్. వీళ్ళకి బలి అనేది తెలియదు. సింధు నాగరికత ప్రజలు బలులని ఇచ్చేవాళ్ళు కాదు. డెడ్ బాడీస్, వీళ్ళు చనిపోయిన వ్యక్తులని, డెడ్ బాడీస్ని ఏం చేసేవాళ్ళు అంటే పూడ్చేవాళ్ళు, మ్యాక్సిమం సమాధులను కట్టేవాళ్ళు. సమ్టైమ్స్ విత్ ఆఫరింగ్స్, అంటే చనిపోయిన వ్యక్తికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలని, వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులని సమాధిలో పెట్టి పూడ్చేవాళ్ళు. ఎక్స్టెంట్, వ్యాప్తి. సింధు నాగరికత ఎంతవరకు వ్యాప్తి చెందింది అంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్స్టెండెడ్ టు ద నార్త్ ఇండియా అలాంగ్ విత్ ఇండస్ రీజన్. సింధు నదీ పరివాహక ప్రాంతంతో పాటుగా పూర్తిగా ఉత్తర భారతదేశంలోకి కూడా ఇది వ్యాప్తి చెంది ఉంది. కాబట్టి కేఎన్ దీక్షిత్ అనే వ్యక్తి దీని ప్రోటో ఇండియన్ సివిలైజేషన్ అని కూడా అన్నాడు. అలాగే ముందుగా చెప్పుకున్నట్టు మొట్టమొదటి భారతదేశపు నాగరికత అని కూడా కేఎన్ దీక్షిత్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఒరిజిన్, పుట్టుక. సింధు నాగరికత పుట్టుక విధానంలోకి వస్తే, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిటర్మైన్ ద ఒరిజిన్ ఆఫ్ ద ఇండస్ కల్చర్. సింధు నాగరికత, సింధు సంస్కృతి గురించి, పుట్టుక గురించి చెప్పడం చాలా కష్టమైన పని. కానీ జనరల్లీ యాక్సెప్టెడ్ దట్ ఇట్ వాజ్ ద నాన్ ఆర్యన్, ప్రీ ఆర్యన్, అంటే ఆర్యుల కంటే ముందుది. ఇది ఆర్యుల నాగరికత మాత్రం కాదు, నాన్ ఆర్యన్, ఆర్యుల కంటే ముందు నాగరికత అని చెప్పడం జరిగింది. ఆథర్షిప్, సో వీళ్ళ యొక్క తెగ, వీళ్ళ యొక్క జాతి దేనికి చెందినది తెలుసుకుంటే, ఇట్ బిలాంగ్స్ టు ద డిస్టింక్ట్ ఎథ్నిక్ గ్రూప్స్. కొంతమంది శాస్త్రవేత్తల, కొంతమంది చరిత్రకారుల అంచనా ప్రకారం సింధు నాగరికత ప్రజలు వేరు ఎథ్నిక్ గ్రూప్స్కి, వేరు తెగలకి చెందినవారు అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఆ 4 కూడా ప్రోటో ఆరియన్స్, మెడిటరేనియన్స్, మంగోలైట్స్, ఆల్పైన్, ఈ 4 తెగలకి చెందిన వారుగా పేర్కొనడం జరిగింది. ఆర్సి మొజుందార్ సెడ్ దే ఆర్ ప్రిడామినెంట్లీ ద్రావిడియన్స్ బట్ ఇట్ ఈస్ బెటర్ టు నేమ్ యాజ్ ఇండస్ పీపుల్ ఇట్ సెల్ఫ్. ఆర్సి మొజుందార్ అనే వ్యక్తి ఏమన్నారంటే, దే ఆర్ ప్రిడామినెంట్లీ, జనరల్లీ దే ఆర్ ద్రావిడియన్స్, ముందుగా ద్రావిడియన్స్ అని పేర్కొన్నాడు. కానీ ద్రావిడియన్స్ అనే కంటే ఈ పైన చెప్పినటువంటి వ్యక్తుల చెందిన తెగలతో పాటుగా పేర్కొనడం కంటే కూడా ఇండస్ పీపుల్ని, సింధు నాగరికత ప్రజలు అనడం మాత్రమే కరెక్ట్. డేట్, సింధు నాగరికత విలసిల్లిన ఏ యుగంలో, ఏ సంవత్సరాలలో విలసిల్లబడింది అని చూసినట్లయితే, జనరల్లీ యాక్సెప్టెడ్ డేట్ ఈస్ బిట్వీన్ 3000 to 2000 BC. బిఫోర్ క్రీస్తు పూర్వం 3000 నుంచి 2000 మధ్యలో సింధు నాగరికత విలసిల్లింది అని చెప్పి జనరల్గా చెప్తారు. అకార్డింగ్ టు మార్షల్, అకార్డింగ్ టు వీలర్, ఈ 2 ఇంపార్టెంట్. అకార్డింగ్ టు మార్షల్ ప్రకారం ఇది 3250 నుంచి 2750 క్రీస్తు పూర్వం సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 3250 నుంచి 2750 సంవత్సరాల మధ్యలో. అలాగే అకార్డింగ్ టు వీలర్ అనే చరిత్రకారుని ప్రకారం క్రీస్తు పూర్వం 2500 నుంచి 1500 సంవత్సరం వరకు ఈ సింధు నాగరికత విలసిల్లబడింది అని చెప్పవచ్చు. డిసపియరెన్స్, అంతమవడం. సింధు నాగరికత ఏ విధంగా అంతమైంది అనేది చూసుకుంటే, ఇట్ ఈజ్ ఆల్సో ఏ మిస్టరీ.
సింధు నాగరికత అంతమవడం కూడా ఒక మిస్టరీగానే ఉంది. డిఫరెంట్ థాట్స్ వర్ ఎక్స్ప్రెస్డ్ అబౌట్ ద డిసపియరెన్స్. సో సింధు నాగరికత అంతానికి గల కారణాలను వేర్వేరు రకాలుగా చెప్తారు. అందులో ఒక 3 పాయింట్స్, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఇవే ఉంటాయి. డెస్ట్రాయిడ్ బై ఆరియన్స్ అండ్ మంగలైట్స్. చాలామంది యాక్సెప్ట్ చేసింది, చాలామంది అంగీకరించిన ఒపీనియన్ ఏంటంటే సింధు నాగరికత అనేది ఆర్యుల వల్ల, మంగోలాయిడ్స్ యొక్క దండయాత్రల వల్ల నాశనం చేయబడింది. అలాగే ఎర్త్క్వేక్స్, భూకంపాలు, ఫ్లడ్స్ టు ద ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. సింధు నది మరియు దాని యొక్క ఉపనదుల యొక్క వరదల వల్ల కూడా సింధు నాగరికత అంతమై ఉండవచ్చు. అండ్ అలాగే అదర్ న్యాచురల్ కాలమిటీస్, మిగిలిన ప్రకృతి వైపరీత్యాల వల్ల సింధు నాగరికత అంతమైంది అని చెప్పి ఒక ఒపీనియన్ ఉంది. సో ఈ 4 పాయింట్స్కు అంతకంటే ఎక్కువ అవసరం లేదు సింధు నాగరికత అంతానికి గల కారణాలు చెప్పడానికి. సో ఇది సింధు నాగరికత గురించి మెయిన్స్లో క్వశ్చన్ వస్తే రాయడం, ఇంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు. దీనికి కావాల్సిన పవర్ పాయింట్ PDF మెయిల్లో పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కామెంట్ బాక్స్లో మీ మెయిల్ ID పంపిస్తే మెయిల్ పంపించడం జరుగుతుంది. సో అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మిగిలిన క్లాసెస్ వినాలి అనుకుంటున్న వాళ్ళకి, యూత్కి యూజ్ అవుతుంది అనుకుంటున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. థ్యాంక్ యూ.